గాయస్ ఇవాళ మేము పని పాట లేక తిరుగుతున్నాము. ఇవాళ రోజు అట్టే తిరుగుతాం మేము. కానీ ఇప్పుడు అట్టే తిప్పుతాము ఒక 2 నిమిషాలల్లో. మేము ఎందుకు తిరుగుతున్నాము అంటే మాకు లాస్ట్ బ్లాగ్ ఏం చేసినాం, మేము లెన్స్ కార్ట్ వర్సెస్ నార్మల్ అంటాం. ఇప్పుడు మేము పెప్సీ కొంచెం దగ్గరికి ముందర చూడరా పూక కొంచెం అరే లడ్డూరు అందరు చూస్తున్నారా మనల్ని కలిసి పాడుకో. ఇప్పుడు మేము చేసేది పెప్సీ కోసం చేసుకోవాలి. పెప్సీ కోసం మేము బ్లాగ్ తీస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు అంటే పొడవు పెప్సీ అదంతా కాదు బ్రో. ఇప్పుడు చెప్పాలంటే పెప్సీ కోసం రోడ్ల మీద వాడి తిరుగుతున్నాం అంతే. అయితే పెప్సీ కోసం ఇప్పుడు మేము రోడ్డు మీద వాడి తిరుగుతున్నాము. ఇప్పటికి 5 షాపులు ఎత్తినాము, దొరకలేదు. ఇప్పుడు నెక్స్ట్ విశాల్ మార్ట్ అని ఉన్నది, అలా ఉండే అని నాకు కూడా తెలుసు. కానీ ఏదో అట్లా టైంపాస్ అయితే లేదా పోవాలి. ర్యాలీ తీయమన్నా మరి ర్యాలీకి పోదామా? ఓకే రాడు ర్యాలీ ఏం చేస్తారు వాళ్ళు? అదే అక్కడ ఉన్నారు దేర్ సిసిసి దేర్ అక్కడ ఉంటారు. ఆడ మీకు బ్యానర్ లెక్క కనబడుతుంది నడుచుకుంటా, అదే ర్యాలీ అని. అది ఇప్పుడు స్ట్రైట్ కెమెరా ఫోకస్ ఏమైనా కామెంట్. ఇప్పుడు వీనికి కెమెరామెన్కి వ్యాజిన్ కావాలి, నాకు పెప్సీ కావాలి. ఇప్పుడు మీ మైండ్లో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, అంటే పెప్సీ తీసుకొని గుద్దలో పెట్టుకొని అంటే దానికి వ్యాజిన్ కాసి గుద్దలో పెట్టుకుంటాను అంటే మీరు అనుకోవచ్చు. కానీ అది కాదు, పెప్సీ తినడానికి వ్యాజిన్ పూసుకొని. వీడు మాత్రం పెట్టుకుంటాడు 2 గంటలు పెట్టుకుంటాడు. అమ్మ బంటే వేరే మాకు హెల్మెట్ లేదు. అరే దేనికి రాదు, దేనికి రాదు చేసేది నేను అమ్మ. అరే వాళ్ళు లేదే హెల్మెట్ కోసం రా, వాళ్ళు చేసేదే హెల్మెట్ లేకుండా తిరగవద్దు, అది మంచిది కాదని. మేము బ్లాగ్ తీసుకున్నాం ఇంక హెల్మెట్ లేకుండా, అది క్రేజీ. తిప్పో తమ్ముడు తప్పురా నువ్వు చేసేదాన్ని. గాయస్ ఇప్పుడు మేము ఏ జాబ్ కోసం పోదామని అనుకుంటున్నాము. ఈ గదిలో చూస్తాము. ఏ జాబ్ లేదు, గ్లో జాబ్ కైనా అడిగాడు. ఆ షాప్ అన్నారు అది జాబ్ గురించి. గాయస్ ఇక వచ్చుకుంటూ మా తెలవాళ్ళ స్కూల్కి వచ్చేసినాము. ఏరా ఇదేరా మా తెలవాళ్ళ స్కూల్. కరాటే నేర్పిస్తారా? ఏమో మరి కరాటే మాస్టర్ గారు ఉన్నాడు ఆ బ్యానర్. అరే షాప్కి వస్తాం రా అంటే మళ్ళీ గల్లి బయట తీసినారు. మనం పెప్సీ కోసం ఏడా తిరుగుదాం. ఆడ మార్కెట్ గల్లీ కాడ ఉంటుంది. అదే ఒకసారి మళ్ళీ పొరాలను తీసుకుపోదాం రా. అరే కానీ ఇప్పుడు విశాల్ మార్ట్కి కూడా పోవాలి కదా. అరే అవునరా, అట్లనే విశాల్ మార్ట్కి కూడా పోవాలి. ఇప్పుడు రాంగ్ డ్రైవ్, ఇప్పుడు హెల్మెట్ లేదు ప్లస్ రాంగ్ డ్రైవింగ్. ఇప్పుడు ఆ పిల్లల ముందు మేము ఫ్లెక్స్ చేస్తాం అన్నట్టు. ఫ్లెక్స్ కాదు, ఇప్పుడు రాంగ్ రూట్లో ఓడిస్తుంది రాజా కూడా హెల్మెట్ లేకుండా. మేము చేసేదే లంగపు పని, ఇంకా మళ్ళీ వాళ్ళకి స్కూల్ పొర ముంగడికని పోతున్నాం. చూసి రండి కథలు తెంకుంటాం మళ్ళీ బ్లాగ్ ఇంపార్టెంట్ ఆడ. ఇప్పుడు మేము వాళ్ళు చేసేదే రాజా కూడా చూడు బ్రో, హెల్మెట్ లేదు రాంగ్ రూట్లో వస్తున్నాం. ఆ పోరాలు ఏమో హెల్మెట్ వేసుకొని తిరుగుతున్నా అంటే వాళ్ళ ముందరే కానీ అరే ఆపుతుర్రా పని ఆపుతున్నా, తిప్పు అన్న తిప్పు. ఆయన మా పని షూటింగ్. ఏంటి గాయస్ ఇది ఏమర్కిచ్చారు నీకు దానికి? ఏమంట పెట్టిర్రా? అరే వేరే హెల్మెట్ నీకు తెగినా మాకు బ్రో. ఇదే ఆగ్రా చాక్లెట్ ఏదిరా, చాక్లెట్ చూపిరా. పట్టుకులో ముట్ట కదరా, ఇగో నాది చుడక పడుతుండే అది ఇస్తారా నీకే, నాకు వద్దు చాక్లెట్. ఏం కాదు గుంజుకోవడం సాటిస్ఫాక్షన్ ఏమన్నా చూసిరా, ఇగో ఇది పెట్టిర్రు. పెట్టా నువ్వు పెట్టు దాన్ని అది ముంగట పిల్లలు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అని చెప్తామా గ్యాస్? అరే ఇటు పట్టరా గ్యాస్, థ్యాంక్ యూ అని చెప్తాం వాళ్ళకి. అరే అవసరం మారా పోరాలు గుద్దలు వేలేటికి వెళ్తుంది నీకు తెంగేనా నువ్వు ఎంకిల్ తిప్పు. అట్లా ఆడ మళ్ళీ రాంగ్ రూట్లో పోయినామంటారు. ఇంతసేపు ఏం మిగిలినవరా నువ్వు మొట్ట పద్ధతి మాటలు మాట్లాడుతావు. మళ్ళీ గ్యాస్ మళ్ళీ పొరల ముందుకి పోదామా? గుద్ద తెంగించుకోవాలి మాసా స్కూల్లో అందరూ కలిసి కట్టి తెంగుతాను నేను. ఎందుకు తెంగుతారు? అరే ఇంత చాక్లెట్ వస్తుందిరా. పోయినాక నేను అడుగుతా నాకు ఏదో చాక్లెట్ ఇవాళ అసలు నేను కాలేజ్
అట్లా ఎందుకున్నాయి వద్దని కాదు వద్దని ఏమో నాకు ఎవడైనా పోనని లొల్లి పెట్టుకుంటా నేను పోతాను లొల్లి పెట్టుకుని ఇలా పంపించాలి పిల్ల కోసం అయ్యా ఎప్పుడు పిల్ల అని తెలుసా పిల్ల అదే అబద్ధం చెప్పినప్పుడు అట్లా అనుకుంటారు నాకు పిల్ల లేదే లేదు పిల్లుంది దాని ఇట్లా చూస్తుండే మహాన్ బాబు ఐడియా చేసి పెప్సీ కోసం విశాల్ మార్ట్ నేను అనలేదు నువ్వు అన్నావు ఇక అరే మెకానిక్ జరుగుతుంది వీడు వ్యాక్సిన్ కోసం మన జెడెక్స్ తిన్నారు ఈ పార్కింగ్ పార్క్ అది మా పార్క్ విశాల్ మార్ట్లో ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది ఇప్పుడు విషయాలు మాత్రం మా ఇద్దరు తీసుకోబోతున్నాం చూడు నెట్ వచ్చుకోవచ్చు లచ్చట ఇజ్జత్ తీయాలన్నావు కదా నేను అసలు వద్దామని అనుకోలేదు బట్ నువ్వు నేను పట్టుకొని కెమెరామెన్ నువ్వు పట్టుకోవాలి మాట్లాడే నాకు సిగ్గురా నీకు సిగ్గు కూడా ఉందా ఇంకా ఉందిరా ఎప్పటి నుంచిరా ఎడవ అనుకున్నావు నీకేం కావాలి వ్యాజ్లిన్ కావాలి కెమెరామెన్కి వ్యాజ్లిన్ కావాలి ఆగరా కెమెరామెన్ ఇక కెమెరామెన్ నేనైనా ఇప్పుడు వీడియో లిఫ్ట్ పోదమ్మా అరే లిఫ్ట్ ఉంది కదరా అరే అరే ఈడ కాదురా మీదరా అరే బట్టల కాడికి వచ్చి వ్యాజ్లిన్ అడుగుతావా అరే ఈ బట్టలు రా పూక బట్టలు వాసన తీసుకుంటా ఇప్పుడు బట్టలు ఇట్లా వేసుకొని అది ఒంటి మీద వచ్చింది వ్యాజ్లిన్ అని పోతావు ఇంటికి ఇది దెంగిపోతే గుద్దు వాళ్ళ లాభం ఇంకా పైసలు లేవు అయిపోయినా అంత బడ్జెట్ వెళ్ళాను ఇంటిలో చీజ్ అంటే నచ్చిందా అది నువ్వు తీసుకునే ముందు ఉండాలి దీంట్లో పెట్టాను బెడ్షీట్ కూడా అమ్ముతున్నాం గాయస్ వీడియో విశాల్ మార్ట్ కట్టుకుని మార్వాడి స్టోర్ అడుగు అరే అందరు మనల్ని చూస్తారు నువ్వు పట్టుకోరా కెమెరామెన్ అరే నువ్వు పట్టుకోరా ఇగో ఆ హనీ డబ్బా దిగిపోయి ట్రై చేసాడు లచ్చడు పీనట్ బటర్ కొనుక్కోవాలి 300 ఆ రేట్ చూస్తాం ఫస్ట్ మేము అది దెంగాలి నీ నోట్లో ముడ్డ పెట్టాలి ఎందుకు తిరుగుతుంది అది కింద పడాలి ప్లాస్టిక్ దా ఓకే లైక్ ప్లాస్టిక్ ఇది తినాలన్న ఒక్కసారి ఆశ తీరాలరా ఇది తినాలి ఒక్కసారి మైనస్ కానీ అది మనం తినలేదు కింద ట్రయల్ రూమ్లో పోయి తాగుతారు ట్రయల్ రూమ్లోకి పోయేట తాగుతున్నట్ట ఏది గట్టి ఏదిరా తాగు టీన్ థమ్స్ అప్ క్యాన్ థమ్స్ అప్ అరే నువ్వు వచ్చింది ఏంది నువ్వు చేస్తున్నది ఏంది పెప్సీ ఏ పెప్సీ గిడ ఎందుకుంటుంది నడు అరే నడరా ఇగో ఆడున్నాయి చూడండి సిగాల ఇక చూడండి అది డెంగి తాగుతున్నాడు ఇంటి తిన్నవాడి బతుకులా పడ్డాం కదరా అరే ఇప్పుడు నా అచీవ్మెంట్ ప్రజలందరికి చెప్పాలి అందరికి చెప్పాల్సిందే అది అచీవ్మెంట్ అది కాదు ఈ లంచ్ వరకు విశాల్ మార్ట్కి ఒక్కదాని పని మీద పెట్టింది ఏ పని మీద వ్యాజ్లిన్ తీసుకుందాం పెప్సీ ఆడు ఉండదు పెప్సీ అక్కడ ఉండదు నువ్వు తెంగుతా బ్లాగ్ మధ్యలో కట్ అయింది అనుకో పెప్సీ అక్కడ ఉండదు ఈ లంచ్ వరకు వ్యాజ్లిన్ కావాలని ఎందుకు ఈ లోడల ముఖానికి పలిగింది పలిగితే అరే వ్యాజ్లిన్ అది ఇది అని అన్నారు సరే ఆడ క్యాన్ పెప్సీ తెంగిండు ఓకే థమ్స్అప్ రా అదే ఏదో మొట్టరా పై ఏదో ఒకటి తీసుకున్నాడు ఓకే తాగిండు ఓకే మళ్ళీ ఇంకేమంటుండు అరే ఇంకోటి తీసుకుందాం పారా అంటుండు నేను ఎప్పుడు అన్నారా అట్లా బ్రో ఈడే తాగుతాను కాబట్టి ఇంకోటి తీసుకొని తాగురాను అని అన్నా అంతే
అయ్యా అరే చీ అరే ఫస్ట్ టైం అరే, థమ్స్ అప్ తాగినారు, అది కూడా అది అంతా 60 రూపాయలు ప్రాఫిట్ నాకు 0. అదంతా వదిలేయి. వీడు లంచోడుకు సెక్యూరిటీ అక్క లెక్క మంచిగా కరెక్ట్ అక్క లెక్క ఉన్నది. ఈ లంచోడుకు వీడు అడగనీకే పోయిండు. లంచోడుకు వీడు పోయిందే వైఫై అడగనీకే ఆడు పోయి ఆంటీ వైఫై ఉంది విశాల్ మాటిది అన్నాడు. ఆంటీ అనకుండా ఏమంటే అంటారా? నాకు ఆంటీ లెక్కనే అనిపించింది. నీకు ఆంటీ లెక్క ఉంటుంది, ఆంటీ లెక్క ఉంటుంది. నేను చిన్న పోరాని మరి పెద్ద ఆంటీ అన్నారు. అరే నీకు నాకు ఒక రోజు ఎక్క వాళ్ళు తింటారు తెలుసా? ఎందుకు? అంతే ఈ వీడియో ఒకవేళ వైరల్ అయిందనుకో ఎందుకు రా బ్రో, అయితే వైరల్ చేసి తెంగురు బ్రో, చూద్దాం ఎందుకు వాళ్ళు తింటారు. నేను తాగినందుకు నేను అరే 60 రూపాయలు పెప్సీకి తెగితే వాళ్ళు ఇచ్చేస్తారా రా బాబు? ఫస్ట్ వాళ్ళ స్టాఫ్నే అనుకుంటారు. ఎవరు తెలుసు థమ్స్ అప్ తాగుతుండు, ఎవరు పెప్సీ తాగుతుండు, ఎవరు పోసుకోడికి పోతుండు అని చూసుకుంటా. మరి చూసుకోవాలరా భయ్, షాప్ అంటే చూడాలి. ఎంత పెద్ద మాట పెట్టినప్పుడు వాళ్ళు చూడాలా? అంతే వాళ్ళు ఉంటుంది. వాళ్ళ అమ్మాయి అడిగి పోయి బ్లాగ్ తీసుకుంటా గాయస్ పెట్టి ఆనందం గలీజ్ ఉంటుంది. కొంచెం డిగ్నిఫైడ్ ఉండాలి మనం. బాత్రూమ్కి డిగ్నిఫైడ్ ఉండాలి. అదేం రాదే, అదే ఫస్ట్. అరే నైట్కి ఇక్కడ ఉంటుంది అనిపిస్తుంది. వాళ్ళు పని చేస్తున్నారు ఇక్కడ, మనం ఈడేం పంట అయిపోయాం. అరే అడిగిరా పోరా. అంటే పెప్సీ ఉందా? అంటే మనది క్రియేషన్ మన పిల్లలు లేకుంటే నన్ను చూడకుండా ఉండాలి, పోతుండే అది దొంగలు చూస్తాను నేను. అన్నీ ఏం దొంగతనం చేయ, నేను మంచోడిని. అరే ఆంటీ నాకు తెలుసురా, అందుకని దొంగ చూస్తుంది. అరే ఇల్లు ఉంటాయి రా. అరే ఈడైనా దిగురా. అరే నేను జల్దీ నా మళ్ళీ ఒక్క చేతి దిగకుండా ఇట్లా ఎందుకు బ్రో? భయా పెప్సీ బతకం వాడుకో నాకంటాను మళ్ళీ పెప్సీ అని అడుగుతాను. పావులు తెగిన తప్పలేదు భయ. లాంచక ఇగో మాకు పెప్సీ కావాలి. ఒకటి దొరికింది యాక్చువల్లీ, కానీ అది చిన్న గుద్దబొక్క తక్కువైంది. లాంచక మీరు అడుగుదాం అంటే. అరే అందరు వాళ్ళకి చూడరు ఆగరా. అక్క పెప్సీ ఉందా? 2 రూపీస్ పొడుగు ఉంటుంది. చిన్నది ఉందా? ఫ్రిడ్జ్లో పెట్టుకోరా నువ్వే, ఇంటికి తీసుకోవద్దురా. అది ఈవినింగ్ వరకు కూల్ చేస్తావు అక్క వస్తాం. థ్యాంక్స్ అక్క. అరే కాదురా, ఇప్పుడు నాకు అర్థం కాదు, నువ్వు ఆ పెప్సీ ఏం చేస్తావు చెప్పు? పెప్సీయా గుద్దలు పెట్టుకుంటాడు. అరే అందుకనే బ్రో ప్రైవేట్ చెప్తలేడు. అరే కాదురా, ఇందాక అక్క అని ఇస్తాడు. అక్క మా అక్క లేరా, మా బస్సే ఎక్కుతుంది అక్క రోజు మార్నింగ్. మల్లారెడ్డి అక్క అనేది ఉండే కదా, మరి సాయంత్రం మాట్లాడదాం. ట్రై చేద్దాం. అరే ఎట్లా నాకు మాట్లాడరావు, నువ్వే మాట్లాడాలి. మూగజీవి అమ్మాయిలు వస్తే నేను మూగజీవిని అయిపోతాను. నువ్వు వట్టకాయ ఆగుడికాయ బ్రో, ప్లాటింగ్ స్కిల్స్ తెలియదు. ప్లాటింగ్ గ్రాడ్యుయేట్. అరే నేను 2, 3, 4, 10 సంవత్సరాలు ఇక్కడ దిగుదాం. బయటకు రాదా? బ్లాగ్ తీసుకోవడం పోయి. ఆంటీ పెప్సీ ఉందా? ఏది పొడవుది ఉందా? చిన్నది ఉందా? కూలింగ్ ఉందా? ఇది కూడా చిన్నగా ఉంది. ఏ పెప్సీ ఇదేనా? సేమ్ దొరికింది కదా? సేమ్ దొరికింది. రెండు తీసుకున్నట్టున్నావు ఎవరన్నా? అంటే ఇంకోటి అండి, నీకు కావాలి మళ్ళీ సాయంత్రం? వద్దు, సరిపోదు ఒకటి బట్టి వీడియో కోసం అంటే కాదు, ఇంకోటి తీసుకో. ఇంకోటి సాయంత్రం ఆడిపోయాం మళ్ళీ నడుచుకోవడం. తీసుకున్నాను పర్లేదు, చదువుకోండి. ఇట్లా పట్టరా, ఇట్లనే పట్టరా, ఇట్లనే పట్టరా. అది తెంగేస్తుంది వీడియో. దొరికింది పెప్సీ. ఇగో గైస్ ఒక్క నిమిషం లైవ్లో ఇంటర్
ఈ మొడ్డాడి అచీవ్మెంట్ ని చూపిస్తాడు, ఒకసారి చూడండి మీరు. గాయస్ మొత్తానికి ఒకటి చాలు. ఇగో పెప్సీ సాధించినాము, కాకపోతే పొడుగు దొరకలేదు. మీరు అనుకుండవచ్చు పొడుగు అంటే గుద్దలకు మంచిగా పోతుంది అని. మీరు దొంగ పువ్వులు లంచ పడుతున్నారు తెలుసు. అంటే మీరు నిజాలు కనబెడుతున్నాను అంటుండే డైరెక్ట్గా. అరే నిజం కాదు లంచ పడక నేను ఎట్లా దిగా తప్పలేదు. చాలా నిర్భయంగా మాట్లాడతాను దేవసేన. ఇందాక కెమెరామెన్ ఆల్మోస్ట్ అయ్యే కూర్చుంటే అలాంటి ఎందుకు నేనేం చేసిన? అరే మెగా విశాల్ మార్ట్ వాచ్మెన్ క్రేజింగ్ ఆ వాచ్మెన్ దగ్గర పోయి అదేం క్రేజ్ ఉండదు రా, అదేం బాగున్నది నాకు క్రేజ్ ఉన్నది. అరే చైనీస్ లోకంది సెక్యూరిటీ జాబ్కి ఉన్న క్రేజ్ నీకు తెలియదు. విశాల్ మెగా మార్ట్ సెక్యూరిటీ జాబ్ అంటే ఇట్లా లైన్లు కడతారు. లైన్ కడతారు రా, అమ్మాయి కోసం లైన్ కడతారు అన్న మాట అవుతుందిరా. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం చచ్చిపోతారు తెలుసు నాకు కూడా, మిలిటరీ తీసుకున్నా. అరే జస్ట్ మీరు ఇంతకుముందు బతికిపోయినవరా నువ్వు ఇంతకుముందు ఒరిన ఆంటీ ఆంటీ అని ఆమె లేచిందా? ఆమె అరే అవును జనరల్ అయితే ఆంటీ అంటుండే, మళ్ళా బతికిపోయారు. అరే ఆ ఆంటీ లెక్కనే ఉండే. ఈడు ఏం చేసిండు? ఇది రేసిజం కాదు, మీరు ఏమో అనుకున్నారు. ఆ ఆంటీ మీకు కనవలేదు లంచోడికి, అంటే చీకట్లు ఉన్నది మొత్తం. కొయ్యే అందరు కొయ్యే. ఈ తుల్లిగాడు అరే ఎవ్వరు లేరేమో రాని వీడు అన్నాడు. నేను ఆంటీ అని పిలిస్తే ఆంటీ చేతిలోనే ఉన్నది. నేనేమో అందరు కొయ్యే అని అడుగుతున్నా. ఇందులో సారీ అంటే ఒకవేళ మీరు ఈ బ్లాగ్ తీసిర్రు అనుకో సారీ. నేను కాదు ఇలాంటి వాడికి అన్నాడు వీడు. మీరు అనుకున్నవచ్చు ఇంత ఈ మొట్టెలలో ఎంతసేపు ఉంటుందేమో అని. నేను మొట్ట కూర్చోదాకా ఏమంతా కలవడం ఏ బాలేదు పెప్సీ కదా. అరే జర్ర అయితే బతికిపోయినావు నువ్వు ఆడ. ఇంతకుముందు అక్క లేచింది చూడు, అక్క కాడ ఆంటీ అన్నమైన జర్ర అయితే. అరే నేను ఆంటీ అని పిలిచారా, అక్క వచ్చింది. నేను అక్క అని అన్నా మళ్ళీ ఇంకా. అక్క నువ్వు మల్లరేటే కదా? అవును. అరే అక్కది మాదే అంటే మా అంటే ఆర్టిస్ట్ వాళ్ళు ఎక్కువ అప్పుడప్పుడు కనబడుతుంది ఇంకా ర్యాండమ్గా. టైమా మళ్ళా సాయంత్రం వెళ్తాం. మళ్ళీ సాయంత్రమా? అరే రోజుకి ఒకటే బ్లాగ్ తీయాలి. బ్లాగ్ కాదు, సాయంత్రం ఊరికే. గట్టిగానా ఊరి మీద వాడి తిరుగుదామంటావా? కాదు రోడ్ మీద. అదే రోడ్ అంటే ఎందుకు రండి ఇంటికాడ దింపాలా? లేకుండా ఇప్పుడే పోదాం. లే ఇప్పుడు నాకు ఓకే సాయంత్రం కావాలంటే నడు ఇంటికాడికి వాడిరా. ఇంటికాడనా? ఇలా చీ కామలంచోడు కాదురా, నాకు కనిపించింది ఒకటి కనిపించింది. ఏంటి రా ఇంకనే ఉంటుందిరా? ఏం కనిపించలేదు కాదు. ఇగో నేను ఆంటీని తెలిసి ఆంటీ అంటున్నా అక్క తిరుగుతుంటే అక్క దిక్కు చూసాను. ఆమె నవ్వు కూడా ఫోన్ మాట్లాడుతూ ముడుచుకుంటా అటు తిరిగి తిరుగుతుండే వీడు లైన్ ఎత్తుందా అని. ఈడు కాదు బ్రో, ఇంకొక ఓకే ఓకే పని మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది. ఇట్లాంటి అన్ని ముడ్డలే అని మనకి ఎందుకో మాకు అర్థం కాదు తెలుసా. బండి మీద కప్పులు అప్పుడు వీడు కూడా కనిపిస్తుంది. వేరే విషయం కాదు గాయస్. నేను రాడ్ సింగింగ్ మళ్ళీ ఆ రాడు గుద్దలు కూడా వచ్చింది గాడి. ఏమేననుకో సింగిల్. నేను జస్ట్ సింగిల్ ఫ్రమ్ వైపర్. ఓ అని అడుగుతాడు. అది అట్లనే ఉన్నాడు ఆయన గడ్డ పెట్టుకొని. అడుగుతాం ఒకసారి షూటింగ్ ఆయన దగ్గర పోయింది. నేను ఎన్ని పైసలు ఇచ్చేయండి అడుగు. గాయస్ మా కెమెరామెన్ ఇల్లు. మీరు ఇల్లుని చూసి ఫోటో తీసుకొని వచ్చి కెమెరామెన్ గుద్దే ఇంకా అనుకుంటారు. అట్లా కాదు, మీకు ఇల్లు దొరకదు. కాంతరా తాత పోతుంది ఇగో కాంతరా తాత పోతుంది. పోయాం పోతుంది, పెట్రోల్ లేదు. అరే నడుచుకుంటూ పోతుండ్రు. ఏమంటారు పోయామంటారా? వద్దంటారు వీళ్ళు. వాళ్ళు ఊరే మళ్ళీ లైవ్ అందరు అన్నారు. ఇగో చాట్ ఇట్లా వస్తుంది, ఇక పక్కకి ఇట్లా చాట్ అగో స్పాన్ చేస్తారు. పట్టు నడుచుకుంటా కాదు ఆనే దింపేసి. ఇప్పుడు కావాలంటే మీరే చూడండి, సేమ్ టు సేమ్ ఉన్నాడు. నాకు కన్ను ఎప్పుడు నన్ను మోసం చేయ మైక్. అయ్యో ఒకవేళ కెమెరామెన్ కొడితే నేను ఏం చేయలేదు, నేను ఉరికేసి వెళ్ళిపోతా. సో
లేకపోతే కాంతర శాత చేతిలో కట్ట కూడా ఉంటుంది ఆడ. ఇది మొత్తం బెడ్ అప్ ఉంది ఇక్కడ కూడా గమనిస్తుంది. బెడ్ చెప్పుకొని నేను అడుగు నువ్వు కొని ముందు ఇటు పోయింది రైట్ పోయింది. గాయమైపోయిన రీ నేను ముందరన్నాడు రా వాడు ఇక్కడిక్కడ తిరుగుతాడు. అరే అంత ఫాస్ట్ వెళ్ళిపోతాడా ముందర అరే యో నీకు తెలియదు రాడు ఉంచుకుంటూ పోతుంది. ఆగరా 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 అరే వాడిరా దారా అడుగుదాం దారా. అరే మంత్రాలు చదువుతుంది దారా రే. కాదురా కాదురా కాంతార సినిమాకి ఎన్ని పైసలు ఎక్కి అడుగుతుందో షూటింగ్ దానికి. వాడు గుద్దలు అంటాడు అప్పుడు. అరే కాదు తాతకు పెప్సీ ఇద్దాం దారా. వాడు గుద్దలు అంటే నోట్లకి పిచ్చలు బయట వస్తాయి. ఆ సినిమాలు అక్కడి సీన్ ఉంటాయి. అదే నీ పిచ్చలు నోట్లకి వస్తాయి. ఒక్కసారి చూడండి మీరు. అరే దారా 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 చూడేసుకొని తిరుగుతుంది రాడు. నువ్వు ఒక అరే పెప్సీ ఇచ్చి మాట్లాడదాం సెట్ చేసాను. ఇంత ఎంకరేజ్మెంట్ దోశ ఇంత ఎంకరేజ్మెంట్ కాదురా. వాడు ఉన్న పొజిషన్లో మనం పోయి అడిగితే వాడు గుద్ద దింగేస్తాడు. ఏం కాదు.